దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి దూరదర్శన్ ప్రేక్షకులకు, మా విద్యార్థులకు స్వాగతం. వారం నిర్వహించే చర్చలో భాగంగా ఈరోజు ఎంఏ 2వ సంవత్సరము సోషాలజీ, బిఏ 3వ సంవత్సరం సోషాలజీ విద్యార్థులకు భారతదేశంలో గిరిజన సమస్యలు, సంక్షేమము, అభివృద్ధి అనే అంశంపై చర్చ నిర్వహిస్తున్నాం. ఈ చర్చలో పాల్గొనడానికి విషయ నిపుణులుగా మనతో ప్రొఫెసర్ చింతా గణేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. గణేష్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఉన్నారు. ప్రొఫెసర్ గణేష్ గారు అంబేద్కర్ విశ్వవిద్యాలయం సమాజశాస్త్ర విభాగానికి అనేక స్థాయిలలో కోర్స్ రైటర్గా, కోర్స్ ఎడిటర్గా, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా, రీసెర్చ్ సూపర్వైజర్గా, ఒక ఎక్స్పర్ట్గా అనేక స్థాయిలలో వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నారు. అలాగే మరొక విషయ నిపుణులు ఉన్నారు మనతో, ప్రొఫెసర్ ఎంవి లక్షిదేవి గారు. నమస్తే మేడం. లక్షిదేవి గారు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నుండి సమాజశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. ఈరోజు చర్చించేటువంటి అంశము గిరిజన సమస్యలు, సంక్షేమము, అభివృద్ధి. భారతదేశంలో సుమారు 8.61% గిరిజనులు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారము 15% భూభాగంలో గిరిజనులు విస్తరించి ఉన్నారు. అలాగే తెలంగాణ తీసుకున్నట్టయితే భారతదేశ సగటు కంటే అత్యధికంగా 9% పైగా గిరిజనులు తెలంగాణలో ఉన్నారు. ఈరోజు భారతదేశంలో గిరిజనుల యొక్క భౌగోళిక వ్యాప్తి ఎలా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన గిరిజనులు ఎవరు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క వ్యాప్తి ఎలా ఉంది, వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి, విద్యాపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి, వాటిని తీర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాలు, వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసుకుందాం. ఈ చర్చ సుమారు గంట సేపు కొనసాగుతుంది. ఈ చర్చ అరగంట విన్న తర్వాత మీరు ఈ చర్చకి ఏమైనా జోడించాలనుకున్నా, లేదా ఈ చర్చకు సంబంధించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నా ఈ స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. ఫోన్ నెంబర్లు 04027031431, మరొక నెంబర్ 04027031432, మరొక ఫోన్ నెంబర్ 04027031433. మీరు అడిగేటువంటి ప్రశ్న పూర్తిగా చర్చకు సంబంధించింది ఉండాలి.
క్లుప్తంగా ఉండాలి. మీరు ప్రశ్న అడిగే సమయంలో మీ యొక్క టీవీ యొక్క వాల్యూమ్ తగ్గించి ప్రశ్న అడగలని మనవి. ఈనాటి చర్చను ప్రొఫెసర్ గణేష్ గారితో ప్రారంభిద్దాం. గణేష్ గారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన గిరిజనులు ఎవరు, వారి యొక్క భౌగోళిక వ్యాప్తి ఏ విధంగా ఉందో తెలియజేయండి. భారతదేశంలో గిరిజనుల సమస్యలు, గిరిజన సంక్షేమం గురించి చర్చించే కంటే ముందు భారతదేశంలో వివిధ గిరిజన సమూహాల యొక్క భౌగోళిక విస్తరణ గురించి చర్చించడం చాలా అవసరం. మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే భారతదేశంలోని మొత్తం జనాభాలో గిరిజన జనాభా దాదాపు 8.6%. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి యొక్క సర్వే ప్రకారం భారతదేశంలో దాదాపు 700 గిరిజన సమూహాలు ఉన్నాయి. ప్రతి గిరిజన సముదాయానికి ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి, విశిష్టమైనటువంటి జీవన విధానం ఉండడమే కాకుండా ఈ గిరిజన సముదాయాలన్నీ కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే మనకు దేశంలోని ఈ గిరిజనుల యొక్క భౌగోళిక విస్తరణ గురించి మనము చర్చించుకున్నప్పుడు ఎల్పి విద్యార్థి అనేటటువంటి సమాజ శాస్త్రవేత్త నిర్వహించినటువంటి సర్వే యొక్క ఫైండింగ్స్ని మనం విశ్లేషించుకోవడం చాలా అవసరం ఇక్కడ. అయితే అంతకంటే ముందు మనం ప్రధానంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో అత్యధిక సంఖ్యాక గిరిజనులు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా మనకు ఈశాన్య రాష్ట్రాలైనటువంటి మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి జనాభాలో దాదాపు 80% పైగా జనాభా గిరిజన సమూహాలకు చెందినటువంటి వాళ్ళే. అయితే ఈ 700 గిరిజన సమూహాల్లో కొన్ని మిలియన్ల కొద్ది జనాభా ఉన్నటువంటి గిరిజన తెగలున్నాయి. అదేవిధంగా కేవలము 10ల సంఖ్యలోనే ఉండి దాదాపు అంతరించిపోయేటటువంటి స్థితిలో ఉన్నటువంటి చిన్న చిన్న గిరిజన సమూహాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మనకు గోండ్స్, బిల్స్, సంతాల్స్ ఈ ట్రైబ్స్ను కనుక తీసుకుంటే జనాభా పరంగా అతిపెద్ద గిరిజన సమూహాలు. గోండుల యొక్క జనాభా దాదాపు 4 మిలియన్ల పైగానే ఉంది. గోండులు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరింపబడి ఉన్నారు. అదేవిధంగా బిల్లుల విషయానికి వచ్చినప్పుడు బిల్లుల యొక్క జనాభా కూడా దాదాపు 4 మిలియన్ల పైగానే ఉంది. బిల్లులు ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు. అదేవిధంగా మనము సంతాల్స్ గనక చూసినట్లయితే సంతాల్స్ జనాభా 3 నుంచి 3.5 మిలియన్లు. ఈ సంతాల్ తెగకు సంబంధించినటువంటి ప్రజలు ప్రధానంగా బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. ఇవి అంటే ప్రధానంగా ఈ 3 తెగలు జనాభా పరంగా అధిక సంఖ్యను కలిగి ఉన్నటువంటి తెగలు. అయితే వీటితో పాటు మనకు చాలా కొన్ని చిన్న తెగలు ఉన్నాయి. ఉదాహరణకు అండమానీస్, జారవా ఈ 2 తెగలు
అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి తెగలు. ఇవాళ జారవా అనేటటువంటి తెగ దాదాపు అంతరించిపోయేటటువంటి స్థితిలో ఉన్నటువంటి తెగ. సో ఈ విధంగా భారతదేశంలో మొత్తం 700 తెగలు వివిధ రాష్ట్రాలలో విస్తరించబడి ఉన్నారు. అయితే మన తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9% పైగా గిరిజన జనాభా ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి గిరిజన తెగలు లంబాడా లేదా బంజారా ప్రధానంగా ఉన్నటువంటి తెగ. వీటితో పాటుగా గోండ్స్, కోయా, నాయిక్పోడ్, చెంచు, ఎరుకుల, ప్రధాన్. సో ఇలాంటి తెగలు కూడా మనకు ముఖ్యంగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, సో ఇలాంటి జిల్లాలలో మనకు అత్యధిక సంఖ్యాక గిరిజన జనాభా కనబడుతుంది. తెలంగాణలో ఎక్కువ గిరిజనులు ఎవరున్నారు సార్? మనకు తెలంగాణలో ఎక్కువ అంటే బంజారాస్, వారిని లంబాడి అని కూడా అంటారు. దాంతో పాటుగా గోండ్స్, మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ గోండ్స్. దాని తర్వాత కోయాస్, మనకు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో కోయా లాంటి తెగలు కనబడతారు. అయితే మీరు అడిగినట్టుగా భారతదేశంలో ఈ గిరిజనులు ఏ విధంగా విస్తరింపబడి ఉన్నారు అనే విషయానికి వచ్చినప్పుడు ఎల్పి విద్యార్థి అనేటటువంటి సమాజ శాస్త్రవేత్త ఈ గిరిజనుల యొక్క భౌగోళిక విస్తరణను 4 మండలాలుగా విభజించడం జరిగింది. అంటే దెర్ ఆర్ 4 zones యాజ్ ఫార్ యాజ్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ట్రైబ్స్ ఈస్ కన్సర్న్. ఇందులో మొదటిది హిమాలయ పర్వత ప్రాంతం. మనకు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రధానంగా జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, నార్థరన్ ఉత్తరప్రదేశ్, అస్సాం, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో కిందికి వస్తాయి. ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో మనకు ప్రధానంగా గుజ్జర్, తారూస్, మిజో, గారో, ఖాసీ, ఖాసా, నాగా, త్రిపురి ఇలాంటి తెగలన్నీ కూడా మనకు ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి తెగలు. అంటే ఈ తెగలు కూడా మనకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సూచిస్తున్నట్టుగా ఉన్నాయి సార్. అంటే వాస్తవికంగా మనము ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి తెగలను కనుక చూసినట్లయితే వాళ్ళ సంస్కృతి కానీ వారి జీవన విధానం కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన తెగల కంటే చాలా విభిన్నంగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈ పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం కానీ క్రైస్తవీకరణ ప్రభావం కానీ మనకు ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి గిరిజనుల పైన చాలా కనబడుతుంది. దీంతో పాటుగా మనము ఇక్కడ మిడిల్ ఇండియా అంటే మధ్య భారత ప్రాంతంలో మనకు అత్యధిక గిరిజన జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం గిరిజన జనాభాలో 57% గిరిజన జనాభా కేవలము ఈ మధ్య భారత ప్రాంతంలోనే ఉన్నారు. అంటే మధ్య భారత ప్రాంతం అంటే మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలన్నింటినీ కలిపి, ఒరిస్సా ఇలాంటి వాటన్నిటినీ కలిపి మధ్య భారత ప్రాంతం అని అంటారు. ఈ మధ్య భారత ప్రాంతంలో ప్రధానంగా మనకు సంతాల్స్, ముండాస్, ఒరావన్స్, హో, ఖోన్స్, గోండ్స్ అంటే ఇలాంటి ట్రైబ్స్ అన్నీ కూడా మనకు కనబడతారు. అంటే మనకు గోండ్స్, సంతాల్స్, తర్వాత భిల్స్, ముండాస్, ఒరావన్స్ ఇలాంటి ట్రైబ్స్ అన్నిటి జనాభా కనుక తీసుకుంటే దాదాపు 57% ఆఫ్ ద టోటల్ ట్రైబల్ పాపులేషన్. కాబట్టి మధ్య భారత ప్రాంతంలోనే అత్యధిక గిరిజన జనాభా కేంద్రీకృతమై ఉంది అని చెప్పొచ్చు. ఇక పశ్చిమ భారత ప్రాంతం, మనకు పశ్చిమ భారత ప్రాంతం అన్నప్పుడు ప్రధానంగా వచ్చే రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర.
సో ఈ రాష్ట్రాలలో మనకు ప్రధానంగా కనబడే తెగలు ఏమిటంటే మనకు రాజస్థాన్ విషయానికి వచ్చినప్పుడు బిల్స్, తర్వాత మీనాస్, ఈ రెండు ప్రధానమైనటువంటి తెగలు. ఇంకొక తెగ గరాసియా అనేటటువంటి తెగ కూడా ఉంటుంది. వీటితో పాటు మనకు మహారాష్ట్ర, గుజరాత్లలో కూడా కామన్గా కనబడే తెగ బిల్స్, తర్వాత మహదేవ్ కోలీస్ అనేటువంటి తెగ. ముఖ్యంగా ఈ మహదేవ్ కోలి అనేటువంటి తెగ మహారాష్ట్రలో మనకు కనబడుతుంది. ఇకపోతే మనము సౌత్ ఇండియా విషయానికి వచ్చినప్పుడు సౌత్ ఇండియాలో మనకు తమిళనాడులో కనుక తీసుకున్నట్లయితే మనకు రెండు ప్రధానమైనటువంటి గిరిజన తెగలు ఉన్నాయి. ఒకటి ఇరుల, రెండవది తోడ. కేరళ విషయానికి వచ్చినప్పుడు అక్కడ పులయన్ మరియు పనియన్ అనేటువంటి ప్రధానమైనటువంటి తెగలు కనబడతాయి. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోయ, కొండదొర, తర్వాత సవర, కొండారెడ్డి ఇలాంటి గిరిజన తెగలు మనకు కనబడుతుంటాయి. సో తెలంగాణ కాంటెక్స్ట్లో నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రధానంగా ఉన్నటువంటి తెగలు లంబాడి, తర్వాత కోయ, తర్వాత గోండ్స్. సో ఇలాంటి తెగలన్నీ కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడతాయి. అంటే ఈ విధంగా భారతదేశంలోని దాదాపు చాలా రాష్ట్రాలలో వివిధ రకాలైనటువంటి గిరిజన తెగలు విస్తరించున్నారు. అయితే ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు ఒక పర్టికులర్ తెగ అనేటటువంటిది కేవలము ఒక ప్రత్యేకమైన ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. మనకు ఇప్పుడు గోండ్వానా ప్రాంతం కనుక తీసుకుంటే ఆ గోండ్వానా ప్రాంతంలో ప్రధానంగా మనకు కనబడేటువంటి తెగ గోండు తెగ. సో ఆ రకంగా ప్రతి తెగ ఒక ఒక పర్టికులర్ భౌగోళిక ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. ఇది మనము భారతదేశంలో గిరిజన సమూహాల యొక్క భౌగోళిక విస్తరణ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సార్. సో లక్ష్మీదేవి గారు, సార్ ఇప్పటివరకు కూడా గిరిజనులు ఏ విధంగా వ్యాప్తి చెందారని చెప్పడం జరిగింది. అలాగే భారతదేశంలో ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఎలా ఉన్నవి, వాటిని తెలియజేయండి. మనం గిరిజనుల గురించి మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా 2-3 పద్ధతులను ఉపయోగిస్తాం. ఒకటి, స్వాతంత్ర్యం రావడం అనేది ఒక కట్ ఆఫ్ పాయింట్గా పెట్టుకొని స్వాతంత్ర్యానికంటే ముందు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎట్లా ఉన్నాయి, స్వాతంత్ర్యానంతరం గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ రకంగా ఉన్నాయి. లేదా ఇంకో పద్ధతి ఏంటంటే గిరిజన తెగలు ముఖ్యంగా వాటి లక్షణాలు ఏ రకంగా ఉన్నాయి, గిరిజనేతలతో వాళ్లకున్న సంపర్కం ఏ రకంగా ఉంది, ఇట్లా వేర్వేరు దృక్పథాల ఆధారంగా మనం గిరిజనుల సమస్యలను అర్థం చేసుకోవచ్చు. అయితే స్థూలంగా చెప్పాలంటే కనుక గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆర్థికపరమైన సమస్యలు, సామాజిక సాంస్కృతిక పరమైన సమస్యలు, సంస్కృతి సంపర్కం వల్ల ఏర్పడుతున్న సమస్యలు, లేదా ఎక్స్క్లూజన్కి లోను కావడం, వెలివేయబడ్డం ఫలితంగా వాళ్ళు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు ఈ రకంగా కూడా మనం చూడవచ్చు. మొట్టమొదట ఆర్థికపరమైన అంశాలను చూద్దాం. స్వాతంత్రానికంటే మునుపు అయితే కనుక చాలామంది గిరిజనులు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతాలకి వెళ్ళడం, వారి అటవీ సంపద కానివ్వండి లేదా ఇతర సంపదను కానివ్వండి కొల్లగొట్టడం లేకపోతే మోసం చేయడం జరిగింది. అయితే స్వాతంత్ర్యానంతరం ఇదేమన్నా పెద్ద చెప్పుకోదగినంతగా మార్పు వచ్చిందా అంటే చాలా సందర్భాల్లో మనకు అంత మార్పు కనపడడం లేదు. ఉదాహరణకి ఇవాళ మనం డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. డెవలప్మెంట్ కోసం, ఆర్థికాభివృద్ధి కోసం మనం ప్రాజెక్టులు నిర్మించడం కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీల్ని కట్టడం కావచ్చు చేస్తున్నాం. ఆదిమ లేదా గిరిజన తెగల వాళ్ళకి, ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో అడవులలో నివసించే వాళ్ళకి అడవి వారి జీవనాధారం. మనం ఎప్పుడైతే డెవలప్మెంట్ కోసం ఫ్యాక్టరీలు నిర్మించడం కానీ లేకపోతే అటవీ సంపదని ఉపయోగించుకోవడం కానీ మొదలుపెట్టామో చాలా సందర్భాల్లో గిరిజనులు అక్కడి నుంచి ఉద్వాసన పట్టించాం, వాళ్ళని నిర్వాసితులను చేశాం, డిస్ప్లేస్ చేశాం. ఇది స్వాతంత్ర్యానికంటే మునిపే ప్రారంభమైంది కానీ స్వాతంత్ర్యానంతరం మరింత ఎక్కువగా ఉంది. ఉదాహరణకి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనేది చాలా ఒక
బృహత్తరమైన డెవలప్మెంట్ ప్రాజెక్టుగా మనం చెప్పుకుంటాం. దీని ఫలితంగా చాలా గిరిజన గ్రామాలు ముంపుకి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. గిరిజనులు తమ ఉపాధిని కోల్పోయారు, తాము నివసించే ప్రదేశాన్ని కోల్పోయారు. అదేవిధంగా సెంట్రల్ ఇండియా ప్రాంతంలో లేదా ఒడిషా ఈ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతాల్లో రకరకాల ఫ్యాక్టరీలని కట్టడం కోసం, పరిశ్రమలని అభివృద్ధి పరచడం కోసం మనం ఎన్నో ఎకరాల పొలాన్ని తీసుకున్నాం, గవర్నమెంట్ కానీ లేకపోతే నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ. అయితే వీటిలో చాలా సందర్భాల్లో ఏమైందంటే గిరిజనుల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు పూర్తిగా అభివృద్ధి కోసం తీసుకున్న పొలంలోకి వెళ్ళిపోయినాయి. దీంతో ఏమైందంటే గిరిజనులు తమ ప్రాంతాన్ని వదిలిపెట్టి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వలస ఫలితంగా మనం మరికొన్ని సమస్యలు వాళ్ళను వేధిస్తున్నాయని అనొచ్చు. గిరిజనులు సాంకేతిక నైపుణ్యాలు మనం ప్రస్తుత ఆధునిక పారిశ్రామిక సమాజంతో పోల్చి చూసుకుంటే ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాలు ఏవి లేని వాళ్ళనే చెప్పాలి చాలా సందర్భాల్లో. అంచేత ఈ సాంకేతిక నైపుణ్యాలు లేనివారు ఆధునిక పారిశ్రామిక సమాజంలో ఉపాధి సమకూర్చుకోవడం అంత సులువైన పని కాదు. అంచేత గిరిజన సమాజాల నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయిన వాళ్ళలో చాలామంది అతి పేదరికంతో బాధపడే స్థితిలో ఉన్నారు. సో పేదరికం ఇవాళ ప్రధానమైన సమస్యగా గిరిజనులలో కనపడుతుంది. రెండవది ఇండిటెడ్నెస్ లేదా రుణ బాధ్యతలు. గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఎప్పుడైతే మనం కమర్షియలైజేషన్ అన్న దాని వైపు వెళ్ళామో దీనితో గిరిజనులు కూడా ఈ కమర్షియలైజేషన్ వైపుకి తమ స్థితిని మార్చుకోవాల్సి వచ్చింది. దీనితో అప్పులు తీసుకోవడం, ఆ అప్పులు తీర్చడానికి తగిన పరిస్థితులు లేకపోవడం, తద్వారా కూడా రుణ బాధ్యతలు పెరిగినాయి. వారు ఎక్కడైతే అటవీ సంపదని సేకరిస్తున్నారో ఆ ప్రాంతాలు వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో లేవు, లేదా వాళ్ళు ట్రెడిషనల్గా చేస్తున్న ఫుడ్ గ్యాదరింగ్ లాంటి ఆహార సంగ్రహణ కానీ లేదా చిన్న సైజు మారక వ్యవసాయం కానీ అవి కూడా ఇవాళ వాళ్ళకు అందుబాటులో లేవు. వీటన్నిటి ఫలితంగా ఏమవుతుందంటే రుణ బాధ్యతలు ఎక్కువైనాయి, పేదరికం ఎక్కువైంది. వీటితో పాటుగా గిరిజనులు గిరిజనేతరులతో చాలా క్లోజ్ రిలేషన్షిప్లోకి వచ్చారు. ఎప్పుడైతే క్లోజ్ రిలేషన్షిప్లోకి వచ్చారో వారి సంస్కృతిలో చెప్పుకోదగినన్ని మార్పులు ప్రవేశపెట్టబడ్డాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో కోలామి అనే ఒక తెగ ఉంది. ఈ తెగ అంటే మన సాధారణంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వారి ఆర్థిక సామాజిక అభివృద్ధి ఆధారంగా కొన్ని ప్రమాణాల ఆధారంగా వాళ్ళు ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీసా లేకపోతే కాదా అన్న దాన్ని కూడా పేర్కొంటుంది. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీస్గా చెంచు, కోలామి వీళ్ళందరినీ కూడా నోటిఫై చేశాం. ఎప్పుడు 1975-76లోనే వీళ్ళని నోటిఫై చేశాం. కోలామీలు మాట్లాడే భాష మాండలికం వేరు, దాన్ని కోలామి అనే భాషగా పిలుస్తారు. సో కోలామి కానీ లేకపోతే మరొక తెగ కానీ లేదా గోండీ భాష కానీ ఈ భాషలకి మాట్లాడడమే కానీ లిపి కానీ లేకపోతే లిఖితపూర్వకమైన శాశ్వతం కానీ చాలా తక్కువ. గోండు సవరా భాషలకి గిడుగు రామ్మూర్తి పంతులు లాంటి వారు కొంతమంది లిపిని ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ చాలా గిరిజన తెగల భాషలకి లిపి లేదు, లిఖితపూర్వకమైన సాహిత్యం కానీ లిఖితపూర్వకమైన సంప్రదింపులు చేసే విధానం కానీ లేదు. అయితే మనం ఎప్పుడైతే ఇది కూడా కొంత డెవలప్మెంట్కి సంబంధించిన అంశమే, విద్యాభివృద్ధి లేకపోతే కలుపుకోవడం ఇన్క్లూజన్ అనే పేరిట మనం మన ప్రాజెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశాము. అప్పుడు ఏమైందంటే వాళ్ళ భాషని తక్కువ చేసిన సందర్భాలు కూడా ఏర్పడినాయి. ఒక్కసారిగా నూతన భాష ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటుగా మతం కూడా ఎన్నో ప్రభావాలు చూపించింది. కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవీకరణ జరిగితే కొన్ని ప్రాంతాల్లో హిందూకరణ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంటే కొత్త పుంతలు తొక్కాల్సిన విధానం గిరిజనులకు ఏర్పడింది. ఇవన్నీ కూడా ఒక అస్తిత్వపు సమస్యల్ని గిరిజన సమాజాల్లో ఏర్పాటు చేశాయి. ఆర్థికంగా వెనుకబడి ఉండడం, సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువగా ఉండడం, మనం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్నప్పుడు మనకున్న రిసోర్సెస్ని ఉపయోగించుకునే మార్గంలో వారు తమ జీవిక కోసం ఉపయోగించుకుంటున్న రిసోర్సెస్ని మనం అన్యాక్రాంతం చేసుకోవడం ఫలితంగా ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మేడం? ఉన్నాయండి. కొన్ని ప్రాంతాలలో అంటే పేదరికం ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆ తెగలో ఉన్న ఆచార వ్యవహారాలు కావచ్చు, కొన్ని రకాల రుగ్మతలు
బాగా ప్రబలడానికి దారితీస్తాయి. ఉదాహరణకి మన రాష్ట్రంలోనే ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి కొన్ని గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కనపడుతుంది. అట్లాగే మనం సమతౌల్యమైన ఆహారం అనేది అయితే ఉందో దాన్ని చాలామంది గిరిజనులు తీసుకోరు. దీనికి సాంస్కృతికపరమైన కారణం కావచ్చు, లేదా ఇతర అంశాలు పేదరికం లాంటివి కూడా కారణం కావచ్చు. సో మాల్ న్యూట్రిషన్ ఫలితంగా వచ్చే కొన్ని రకాల రుగ్మతలు కూడా గిరిజన తెగలలో మనకు కనపడతాయి. సో కొన్ని మనం గిరిజన ప్రాంతాలకి మాత్రమే పరిమితమైన ఆరోగ్య సమస్యలు అనుకుంటే స్త్రీలకి సంబంధించిన సమస్యలు గిరిజన ప్రాంతాల్లో కనపడతాయి వాటికి కూడా. ఎందుకంటే గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే స్త్రీలకి వస్తాయో వాటికి సంబంధించిన సక్రమమైన పరిజ్ఞానం కానీ లేకపోతే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి ఉండడం కానీ లేదు. కాబట్టి కొన్ని గిరిజన తెగలు లేదా గిరిజన గ్రామాలు ఈ రకమైన సమస్యలకి అలవాలలుగా కావడం కూడా మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తాం. థ్యాంక్ యూ మేడం. గణేష్ గారు, ఇప్పటివరకు మనము గిరిజనుల యొక్క భౌగోళిక వ్యాప్తి, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి వివిధ సమస్యల గురించి తెలుసుకున్నాము. అదే గిరిజనులకు రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఏర్పరిచినటువంటి రక్షణలు ఎలా ఉన్నవి, అవి ఏంటి అని చెప్పండి. ఇప్పటి వరకు మేడం గారు చెప్పారు, గిరిజనులు వివిధ రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అని. అయితే ఇక్కడ ఒక 1 or 2 పాయింట్స్ యాడ్ చేద్దామనుకుంటున్నాను. ఏంటంటే ప్రధానంగా గిరిజనులు భూమిపైన అటవీ సంపద పైన ఆధారపడి జీవించేటటువంటి సమూహాలు. అయితే గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలలోకి వెళ్ళటం వల్ల గిరిజనుల యొక్క భూమి అనేటటువంటిది గిరిజనేతరుల చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే భూమి అన్యాక్రాంతమైంది. తద్వారా లక్షలాది గిరిజన కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయాయి. అదేవిధంగా రుణగ్రస్తత అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య. నిరక్షరాస్యత అనేది మరో ప్రధానమైనటువంటి సమస్య. వీటన్నిటికీ తోడు గిరిజనులకు కొన్ని అంటే తరతరాలుగా వస్తున్నటువంటి కొన్ని మూఢ విశ్వాసాలు కానీ కొన్ని ఆచార వ్యవహారాల వల్ల ఆరోగ్య స్థితి అనేటటువంటిది పెంపొందకపోవడం వల్ల మనకు మాతా మరణాల రేటు, తర్వాత శిశు మరణాల రేటు అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ రకంగా చాలా సమస్యలు ఉన్నాయి గిరిజన సమాజాలలో. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రం రాకముందే, తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి కాలంలో గిరిజనులకు సంరక్షణ కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో కొన్ని రాజ్యాంగపరమైనటువంటి రక్షణలను కల్పించడం జరిగింది. అయితే గిరిజనులకు రక్షణ కల్పించడం కోసం 2 రకాలైనటువంటి చర్యలు మనకు కనబడతాయి. ఒకటి రాజ్యాంగపరంగా కల్పించినటువంటి సంరక్షణలు, రెండవది చట్టపరంగా కల్పించినటువంటి సంరక్షణలు. మనకు రాజ్యాంగపరంగా కనుక చూసినట్లయితే చాలా ఆర్టికల్స్, భారత రాజ్యాంగంలోని చాలా ఆర్టికల్స్ గిరిజనులకు సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైనటువంటి రక్షణని కల్పిస్తూ ఉన్నాయి. అయితే అందులో ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి నిబంధనలు లేదా ఆర్టికల్స్ ఏమిటంటే, మొదటగా చెప్పుకోవాల్సింది ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానులే. అంటే చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుణ్ణి కూడా ఇన్క్లూడింగ్ ట్రైబ్స్ వారి పట్ల విచక్షణ చూపించడానికి వీల్లేదు. అందరినీ సమానంగా, అంటే ఒకవేళ గిరిజనులు విచక్షణకు గనక గురి అయినట్లయితే తమ హక్కుల్ని కాపాడుకోవడానికి అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. అందులో గిరిజనులకు కూడా ఉంటుంది. అంటే ఇది వ్యక్తుల యొక్క హక్కుల్ని సంరక్షించడానికి ఉన్నటువంటి నిబంధన. రెండవది ఆర్టికల్ 46 చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ 46వ ఆర్టికల్ ఏంటంటే గిరిజనుల యొక్క విద్యాపరమైన, ఆర్థికపరమైనటువంటి హక్కుల్ని పరిరక్షించడం కోసం
ఏర్పరిచినటువంటి ఆర్టికల్. తర్వాత గిరిజనులకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆర్టికల్ 330 మరియు 332 330, 332 ప్రకారం లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలలో కూడా వారి జనాభా ప్రాతిపదికన కొన్ని సీట్లను రిజర్వ్ చేయడం జరిగింది. తద్వారా గిరిజనులకు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు కూడా రాజకీయాధికారంలో భాగస్వామ్యాన్ని కల్పించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఈ ఆర్టికల్ 330, 332 ద్వారా గిరిజనులకు రాజకీయాధికారం సంక్రమింపజేయడమే కాకుండా ఈ దేశానికి సంబంధించినటువంటి నిర్ణయాధికారంలో వారికి భాగస్వామ్యం అనేటటువంటిది ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా ఆర్టికల్ 338 అనేది చాలా మరో ప్రధానమైనటువంటి ఆర్టికల్. ఈ 338A ఇది ముఖ్యంగా 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ 338A అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టి ఈ 338A ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులకు ప్రత్యేకంగా ఒక నేషనల్ కమిషన్ ఫర్ ట్రైబ్స్ అనేటటువంటి దాన్ని ఏర్పరచారు. అంటే జాతీయ గిరిజన కమిషన్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. నేషనల్ కమిషన్ ఫర్ ట్రైబ్స్ అనే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని. ఇది అదేవిధంగా మరో అంశం, మరో ముఖ్యమైన ఆర్టికల్ 275. ఈ ఆర్టికల్ 275లో రెండు ఉన్నాయి. ఒకటి 275, 275(1). ఆర్టికల్ 275 ఏం చెప్తుంది అనంటే భారత సంఘటిత నిధి నుంచి, దాని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటారు, ఈ భారత సంఘటిత నిధి నుంచి నిధుల్ని సేకరించి ఆ నిధులను దేశవ్యాప్తంగా కానీ లేదా వివిధ రాష్ట్రాల్లో కానీ గిరిజనాభివృద్ధి కోసం, గిరిజన సంక్షేమ కార్యకలాపాల కోసం ఖర్చు పెట్టవచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 75(1) అనేటువంటిది ఏం చెప్తుంది అని అంటే వివిధ రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి గిరిజనుల సంక్షేమం కోసం వివిధ అభివృద్ధి పథకాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి గనక పంపించినట్లయితే అలాంటి పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే నిధులను భారత ప్రభుత్వం అనేటటువంటిది రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 275. ఇకపోతే ఆర్టికల్ 164 అనేటువంటిది మరో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ 164 ఏం చెప్తుంది అనంటే ఏ ఏ రాష్ట్రాలలోనైతే గిరిజన జనాభా అధికంగా ఉంటుందో ఆ రాష్ట్రాలలో గిరిజన సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి, పటిష్టంగా అమలు చేయటానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పరిచి ఒక మంత్రిని నియమించవలే అని ఆర్టికల్ 164 చెప్తుంది. అంటే కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. కాబట్టి ఖచ్చితంగా ఒక మంత్రి అంటే ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి, దానికి ఒక మంత్రిని నియమించాలి. సో ఈ విధంగా గిరిజనులకు సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైనటువంటి సంరక్షణ కోసం భారత రాజ్యాంగం అన్ని రకాలైనటువంటి రక్షణలను ఏర్పరిచింది. అయితే వీటితో పాటుగా గిరిజనులకు సంరక్షణ కల్పించడం కోసం, అంటే వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం మనకు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అనేటటువంటిది ఉంది. ఈ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ప్రకారం ఎవరైనా గిరిజనులను కించపరిచే విధంగా ప్రవర్తించిన లేదా గిరిజన హక్కులకు గనక ఎవరైనా భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించిన ఈ చట్టం ప్రకారము వారిని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గిరిజన హక్కుల పరిరక్షణ కోసం
ఈ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. అంటే గిరిజనుల పైన ఏ రకమైనటువంటి అకృత్యాలు జరగకుండా, ఏ రకమైనటువంటి అఘాయిత్యాలు జరగకుండా సార్ ఒక ఫోన్ ఈ కాల్ చట్టం ద్వారా సంరక్షణ కల్పించడం జరుగుతుంది. ఒక ఫోన్ కాల్ ఉంది సార్. యా. హలో 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 నమస్తే అండి. మీ పేరమ్మా? పేరండి గౌరీ అండి. నేను పూణే నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పమ్మా, చెప్పండి. అదే అండి, రాజ్యాంగంలో రాశారు అన్నారు కదా, అంటే గిరిజనులకి 333 సెక్షన్ ప్రకారం వాళ్ళు కూడా లోక్సభలో పోటీ చేయడానికి అర్హులు అని. సో ప్రభుత్వం వాళ్ళు ఇంకా ఇప్పటికీ అనాగరికులుగా నిరక్షరాస్యులుగానే ఉన్నారు కదా. సో వాళ్ళని అక్షరాస్యులుగా నాగరికులుగా మార్చడానికి ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళ యొక్క ప్రయత్నాలని సఫలం చేసుకుందో ఒక ప్రజలుగా మాకు అర్థం కాలేదు. సో ఎంతవరకు సఫలం చెందిందని మీరు అనుకుంటున్నారండి? థ్యాంక్ యూ గౌరీ గారు. గణేష్ గారు, అంటే వాస్తవికంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి దశల్లో మనం అక్షరాస్యత రేటు తీసుకుంటే అసలు భారతదేశం మొత్తంలోనే దాదాపు ఓన్లీ 18% అక్షరాస్యత రేటు. గిరిజనులలో అక్షరాస్యత రేట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. అయితే ఈ వివిధ అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ నిబంధనల ద్వారా ఒకవైపు గిరిజనులకు ముఖ్యంగా బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తూనే భారత ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని ప్రత్యేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం జరిగింది. ఉదాహరణకు మనము ITDA అనేటువంటి స్కీమ్ తీసుకుంటే, ఇంటగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లను కనుక తీసుకుంటే అందులో భాగంగా ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటిది ఏర్పాటు చేశారు, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారు. అంటే ఈ విధమైనటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ని కానీ ఎస్టాబ్లిష్ చేయటం వల్ల చాలా వరకు గిరిజన తెగలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ చదువుకునేటటువంటి అవకాశాలు అనేటటువంటి వస్తున్నాయి. కాకపోతే మనం ఊహించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగకపోయి ఉండొచ్చు, దానికి కారణాలు చాలా ఉండవచ్చు. కానీ ఈ రాజ్యాంగపరమైనటువంటి పరిరక్షణల వల్ల, వివిధ చట్టాలు కల్పించినటువంటి రక్షణల వల్ల, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ సంక్షేమ పథకాల వల్ల తప్పనిసరిగా గిరిజనులలో కొంత సామాజిక, ఆర్థిక, విద్యాపరమైనటువంటి పరివర్తన ఏర్పడిందని మాత్రం చెప్పొచ్చు. కాకపోతే ఇంకా చాలా గిరిజన తెగలు వెనుకబడి ఉన్నాయి, అది మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. దానికి ఇంకా తీవ్రంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. మరొక కాలర్ వెయిటింగ్లో ఉన్నారు. హలో ఓకే. హలో హలో సార్, మీ పేరు చెప్పండి. సార్ నమస్కారం సార్, నా పేరు డాక్టర్ సదానందం సార్, వరంగల్. చెప్పండి. గణేష్ సార్ గారికి సార్ ఈ ప్రశ్న. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ ప్రశ్న చెప్పండి. సార్, పరిశ్రమలు ప్రాజెక్టుల పేరుతో గిరిజనుల జీవనం ప్రశ్నార్థకరంగా మారుతుంది సార్. వందల సంవత్సరాల నుంచి జీవిస్తున్న గిరిజనులు ప్రాజెక్టుల పేరుతో ఖాళీ చేస్తే అది గిరిజనుల ప్రాంతాల అభివృద్ధి ఎలా అవుతుంది సార్? మరొక సబ్ ప్రశ్న సార్, అందులో 107 యాక్ట్ అనేటువంటిది అమల్లో అన్ని ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి సార్. ఆ దేశంలోనే మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూనివర్సిటీ మీరు సమాజం గురించి అనేక పుస్తకాలు రాసిండ్రు, దాని మీద కొంచెం స్పష్టంగా సమాధానం చెప్పండి సార్. కరెక్టే. అంటే మనకు గత 3-4 దశాబ్దాలుగా మనకు డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్ అనేటటువంటిది చాలా జరిగింది. అంటే చాలా రాష్ట్రాలలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరుపైన లక్షలాది ఆదివాసీ కుటుంబాలను నిర్వాసితులుగా మార్చడం అనేటటువంటి జరిగింది. అయితే దానిపైన గిరిజనులు కూడా, అంటే ఆదివాసీ సంఘాలు కూడా చాలా వరకు నిరసనను వ్యక్తం చేశాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే
ఎక్కడైతే అభివృద్ధి ప్రాజెక్టులు అనివార్యము అనుకుంటామో అక్కడ అభివృద్ధి ప్రాజెక్టు అంటే దేశం అనేటటువంటిది అతి వేగంగా అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది కూడా తప్పనిసరి అవసరం. కాకపోతే ఈ అభివృద్ధి అనేటటువంటిది ఆదివాసీలు గిరిజనుల యొక్క జీవనోపాధిని దెబ్బతీసి ఇతరులు లభ్యం పొందే విధంగా జరిగేటువంటి అభివృద్ధి అనేటటువంటిది అభివృద్ధి అనడానికి లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇటీవలి కాలంలో ముఖ్యంగా 2011 ఆ ప్రాంతంలో రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ అనేటటువంటి దాన్ని కూడా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆ చట్టం ద్వారా ఎక్కడైతే అనివార్యంగా గిరిజన ప్రాంతాలలో భూమిని సేకరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందో అలాంటి ప్రాంతాలలో నిర్వాసితులుగా మారినటువంటి గిరిజనులకు నష్టపరిహారాన్ని చెల్లించాలి అని చెప్పి ఆ చట్టం చెప్తా ఉంది. ఒకవేళ ఆ చట్టాన్ని కనుక పటిష్టంగా కనుక అమలు చేసినట్లయితే కొంతవరకు గిరిజనులకు జరిగేటటువంటి నష్టాన్ని పూరించడానికి వీలవుతుంది. అదేవిధంగా నేషనల్ ట్రైబల్ పాలసీలో భాగంగా పెజా యాక్ట్ అనేటటువంటి దాన్ని ఒకటి ప్రవేశపెట్టారు. పంచాయత్స్, ద ప్రొవిజన్ ఆఫ్ ది పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ 1996 అనేటువంటిది. అంటే ఈ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి దోపిడీ కొనసాగకుండా ఉండడానికి ఈ పెజా యాక్ట్ అనేటటువంటిది కొంతవరకు తోడ్పడుతుంది. అంటే గిరిజన ప్రాంతాలలో గనక ఏ అభివృద్ధి ప్రాజెక్టు కోసమైనా భూమిని సేకరించాలనుకుంటే ఖచ్చితంగా గిరిజన పంచాయతీల యొక్క ఆమోదం అనేటువంటి తీసుకోవాలి. సో తద్వారా గిరిజనులకు జరిగేటటువంటి అన్యాయాన్ని కొంతవరకు ఆపడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక చట్టాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అది ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. దాన్ని మనం సింపుల్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అని చెప్తూ ఉంటాం. అంటే ఇలాంటి చట్టాలు ఖచ్చితంగా గిరిజనుల యొక్క హక్కుల్ని కాపాడటానికి ఉపయోగపడుతున్నాయి. కాకపోతే ఏ మేరకు ఆ చట్టాలను పటిష్టంగా అమలు చేయటం జరుగుతున్నదనేటటువంటిది ప్రశ్న. కాకపోతే చాలా సందర్భాలలో గిరిజనుల హక్కులను కూడా వయలేట్ చేయటం జరుగుతూ ఉంది. గిరిజనులు దోపిడీకి గురి అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సామాజిక ఆర్థిక పరమైనటువంటి దోపిడీని తగ్గించడానికి ఇంకా పటిష్టమైనటువంటి ఈ చట్టాలన్నింటినీ పటిష్టంగా కనుక అమలు చేస్తే ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మరొక ఫోన్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్, మీ పేరు సార్? ఖమ్మం నుండి వెంకటేశ్వర స్వామి. చెప్పండి సార్. ఖమ్మంలో ముఖ్యంగా ఈ లంబాడాని, కోయ, గోండు ఈ జాతులు ఉన్నాయండి, గిరిజన తెగలు. ఓకే. అయితే ఐటీడీఏ పరిధిలో చాలా సంక్షేమాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఈ వాళ్ళు ఏది గోండును ఈ కోయ వాళ్ళు ఈక్వల్ గా ఈ లంబాడా వాళ్ళతోటి పైకి రాలేకపోతున్నారు. వాళ్ళు పైకి రావడానికి గవర్నమెంట్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు వీళ్ళకి ఈక్వల్ గా ఎట్లా రాగలుగుతారు, దీని గురించి కొద్దిగా వివరించాలని చింతా గణేష్ గారిని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే వాస్తవికంగా అంటే భారతదేశం అనేటటువంటిది చాలా వైవిధ్యమైనటువంటి సమాజం అండి. అంటే మనకు ఈ కుల వ్యవస్థలో కానీ గిరిజన వ్యవస్థలో కూడా ఏ వర్గాలైతే మొట్టమొదట ఆర్థికంగా విద్యాపరంగా ఎదిగినాయో ఆ వర్గాలే ఈ సమాజంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని పైకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు అన్నట్టుగా గిరిజనులలో అంటే ముఖ్యంగా లంబాడీ తెగకు సంబంధించినటువంటి సమూహాలలో ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ఉద్యోగాలలో కూడా వాళ్ళు మొదట ప్రవేశించడం, తద్వారా మిగతా అన్ని రంగాలలో కూడా ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే ప్రస్తుతం అంటే ఈ బ్యాలెన్స్ అనేటువంటి చేయడానికి ముఖ్యంగా కోయలను కానీ
గోండులను కానీ వాళ్ళను కూడా అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రత్యేక పథకాలు, అంటే ముఖ్యంగా జనరల్ పథకాలు కాకుండా స్పెసిఫిక్గా ఆ ట్రైబ్స్ కోసమే, ఇప్పుడు కోయా ట్రైబ్స్ కోసమే, గోండ్ ట్రైబ్ కోసమే ప్రత్యేకమైనటువంటి పథకాలను రూపొందించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా అభివృద్ధి పథంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సమాన అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోవడంలో కొంత తారతమ్యాలు వస్తున్నవి. అలాగే లక్ష్మీదేవి మేడం గారు, గిరిజనుల కోసం ఇంకా అమలు చేసినటువంటి ప్రత్యేక సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, అవి ఏంటో తెలియజేయండి. అసలు గిరిజనులని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి రకరకాల విధానాలని మనం అవలంబించామండి. ప్రొఫెసర్ గారు కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ గురించి ఆల్రెడీ చెప్పారు. దాని ఆధారంగా రకరకాల చట్టాలని చేసాం, చట్టాల అమలు కోసం యంత్రాంగాల్ని కూడా ఏర్పాటు చేశాం. రెండో భాగం ఏంటంటే ఆర్థిక పరంగా సామాజికంగా వాళ్ళని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి. మేడం ఇంకో ఫోన్ కాల్ ఉంది. హలో హలో చెప్పండి సార్, నా పేరు గౌతమ్ అండి. నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. గౌతమ్ గారు చెప్పండి సార్. ఈ సోషాలజీ గిరిజన అభివృద్ధి మీద చర్చ జరుగుతూ ఉంది కదా. అవునండి సార్, ఇక్కడ గిరిజన తెగలు వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యత. అయితే 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కూడా వాళ్ళ అక్షరాస్యత శాతం కేవలం 5% మాత్రమే కనిపిస్తుంది ఇప్పటికి, 5 నుంచి 6 మధ్యలో. అయితే మరి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఇంకా కింది స్థాయిలో అందకపోవడానికి కారణం ఏంటి అనేది నా అనుమానం. ఇంకొకటి ఏం సార్ అంటే, గిరిజన తెగల్లో కూడా చదువుకొని నాగరిక తెగలో ముందున్నటువంటి వర్గాలు కిందకి ఉన్నటువంటి గిరిజన తెగలకు సహాయం చేయకపోగా వారిని మరింత దోపిడీకి గురి చేస్తున్నటువంటి అధ్యయనాలు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా విశ్లేషించాలి? గిరిజనులు నిరక్షరాస్యతతో బాధపడడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక కారణం ఏంటంటే మనం ఏ చదువునైతే ఇంట్రడ్యూస్ చేసామో దానికి గిరిజన సమాజాల్లో ఉన్న ప్రత్యేక సాంస్కృతిక నేపథ్యానికి మధ్యలో సయోధ్య లేకపోవడం అనాలి. మనం ఇవాల్టి వరకు కూడా నాన్ ట్రైబల్ కమ్యూనిటీస్ గిరిజనేతరుల భాషని లేదా ఆంగ్ల భాషని మాధ్యమంగా తీసుకుని చదివే చదువుకి ప్రాధాన్యతనిస్తున్నాం. గిరిజనులు అనంగానే అసలు ఆ మాటలోనే మనకు తెలుస్తుంది వాళ్ళకు ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి అని చెప్పి. ఎప్పుడైతే ఈ ప్రత్యేకమైన భాష, ఆచార వ్యవహారాలు ఉంటాయో వాళ్ళకి గిరిజనేతర భాషలు రావు. గిరిజనేతర భాషలలో మనం విద్యాబోధన మొదలు పెడితే వాళ్ళకు అర్థమయ్యే పరిస్థితి కూడా లేదు. ఇది ఒక కారణం. రెండో కారణం, మనం స్కూల్స్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, పిల్లల్ని రమ్మనడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ గిరిజన ప్రాంతాలు చాలా సందర్భాల్లో అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు, చాలా ఇంటీరియర్గా ఉన్న ప్రాంతాలు. అక్కడికి వెళ్ళి చెప్పడానికి మన వైపు నుంచి టీచర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. దానితో పాటుగా పోనీ అదే గిరిజన తెగలోనే చదువుకున్న వాళ్ళు అంటే వాళ్ళకి అసలు ఈ భాషనే అర్థం కాకపోతే చదువు వచ్చే అవకాశం లేదు. అయితే ఈ దశ నుంచి మనం 1970-80 దశకాల్లోకి వచ్చేసరికి కొంత మార్పు వచ్చింది. మనం ఎప్పుడైతే అక్షరాస్యతని కొంత పెంచడం మొదలుపెట్టామో కొన్ని తెగల వారు వారి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక నేపథ్యం ఆధారంగా నూతన సమాజంలో ఏర్పాటు చేసిన చదువు ఏదైతే ఉందో దాన్ని చదువుకున్నారు. అయితే గిరిజనులకు సంబంధించిన మరొక లక్షణాన్ని మనం ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాలి. గిరిజన తెగలు ఏ తెగకి ఆ తెగనే, కోలం తెగ వేరు, కోయ తెగ వేరు, చెంచు తెగ వేరు, లేకపోతే నాయక తెగ వేరు. వీళ్ళ భాషలలో కూడా సామ్యం ఉండదు, ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైన భాష ఉంటుంది. ఇట్లాంటి కాంటెక్స్ట్లలో నాయక తెగకి సంబంధించిన వ్యక్తి అక్షరాస్యుడయ్యి విద్యావంతుడయ్యి తిరిగి టీచర్గా ఆ తెగల ప్రాంతానికి వెళ్తే కనుక నాయక తెగ వారికి చెప్పగలుగుతాడేమో, కానీ వాళ్ళతో పాటు ఆయన నివసించే కోయ తెగవారికో లేకపోతే చెంచు తెగవారికో చెప్పలేని స్థితిలో ఉంటాడు. ఇది విద్యాపరంగా స్ట్రక్చరల్గా వస్తున్న అంశాలు. రెండో అంశం ఏంటంటే అవగాహన. చదువు, స్కూళ్ళు, వీటికి సంబంధించిన అవగాహన స్థాయి ఎంత మేరకు గిరిజన తెగలలో ఉంది. ఇక్కడ అవగాహన అన్నదాన్ని నేను 2 అంశాల దృష్టితో మాట్లాడుతున్నా. ఒకటి, వాళ్ళకి విషయాలు తెలియడం, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం. చాలా సందర్భాల్లో గిరిజన తెగలలో మార్పుకి రెసిస్టెన్స్ లేక ఒక
ధోరణి ఉంటుంది, తొందరగా మార్పుని అంగీకరించరు. ఎప్పుడైతే మార్పుని అంగీకరించరో మనం ఒక్కసారిగా ఏ ఆంగ్ల భాషనో లేకపోతే ఇంకేదైనా భాషనో ఉపయోగించి మనకు సంబంధించిన విలువల నిర్మితిని వాళ్లకు నేర్పించాలని ప్రయత్నిస్తే చాలా సందర్భాల్లో వాళ్ళు దాన్ని అంగీకరించకపోవచ్చు. ఉదాహరణకి చెంచులో మనకు ప్రిమిటివ్ ట్రైబ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నల్లమలై ఎక్కడైతే విస్తరించి ఉన్నాయో మహబూబ్ నగర్ జిల్లా కానీ లేకపోతే పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా కానీ పార్ట్ ఆఫ్ రంగారెడ్డి జిల్లాలో కానీ వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. చెంచులని ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేసుకోవడం అంటే ప్రభుత్వం దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ చేస్తాయి. మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని చర్యల్ని తీసుకుంటాయి. చెంచు మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్ కాబట్టి కొన్ని ప్రత్యేకమైన చర్యల్ని వాళ్ళ విద్యాభివృద్ధి కోసం కానీ ఆర్థికాభివృద్ధి కోసం కానీ తీసుకున్నారు. అయితే చెంచులని అందరినీ కూడా హాస్టల్ ఏర్పాటు చేయడం కానీ లేకపోతే చదువు చెప్పడానికి కానీ ప్రయత్నం చేశారు. కానీ హాస్టల్కి వచ్చే పిల్లల సంఖ్య చాలా తక్కువ. వచ్చిన పిల్లలు కూడా చాలా సందర్భాల్లో మనం నేర్పించే ఆంగ్ల విద్య కానీ లేకపోతే తెలుగు విద్య కానీ నేర్చుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే అది వాళ్ళ సంస్కృతికి పూర్తిగా వేరైనది. వాళ్ళ ట్రెడిషనల్ వెపనరీ ఏదైతే ఉందో, ఉదాహరణకి బాణాలు ఉపయోగించడం ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకున్న చురుకుదనం ఇందులో వాళ్ళంతగా చూపించలేకపోయారు. అంటే ఇక్కడ ఐడెంటిటీకి సంబంధించిన అంశాలు కూడా వాళ్ళలో విద్యాస్థాయి తక్కువ ఉండడానికి, నిరక్షరాస్యత తక్కువ ఉండడానికి దారితీస్తాయి. మరొక ఫోన్ కాల్ అంటారు. హలో 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 సార్, మీ పేరు చెప్పండి. నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్ నాయక్ అండి. సార్ చెప్పండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామ్ ప్రసాద్ నాయక్ అండి. హలో, చెప్పండి రామప్రసాద్ గారు. నా పేరు రామ్ ప్రసాద్ నాయక్ అండి. ఓకే, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మీ ప్రశ్న అడగండి. ముఖ్యంగా గిరిజనులు విద్యావంతులు అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు బాగా వెనకబడి ఉండిపోయారండి. ఎస్పెషల్లీ హలో చెప్పండి, వింటున్నాం. యూనివర్సిటీస్ లో బ్యాక్లాగ్ పోస్టులు అనేది తీస్తున్నారు కదండి. అందులో బ్యాక్లాగ్ మెన్షన్ చేసి అర్హత ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వటం లేదండి. ఎస్సీ కమ్యూనిటీకి ముఖ్యంగా వాటికి మేము ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి, ఎవరి సలహా తీసుకోవాలి, ఎక్కడికి లీగల్ గా వెళ్ళాలో మాకు తెలియటం లేదు. ఓకే, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒకవేళ ఒక పోస్ట్ ఉందనుకోండి, ఆ యొక్క డిపార్ట్మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ ఉందనుకోండి, మీకు అర్హత లేదు, మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇవ్వటం లేదు. కొన్ని పోస్టులు ఇంటెన్షనల్ గా కూడా ఇవ్వటం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. దానికి మేము లీగల్ గా ఏం తీసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తే మాకు మంచి సలహా వస్తుందో మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ న్యాయస్థానానికి ఆశ్రయిస్తే ఇంకా వేరే ప్రాబ్లం అయిపోతుంది. యూనివర్సిటీస్ లోకి వెళ్ళిన తర్వాత న్యాయస్థానంగా మాట్లాడుతుంటే వాళ్ళు మా మీద గ్రిడ్జిల మీద గ్రిడ్జ్ పెట్టుకొని ఫర్దర్ నోటిఫికేషన్ కూడా తొక్కేస్తున్నారు. ఇక్కడ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ఏదైతే ఉందో దానికి సంబంధించిన రూల్స్ 1995లో వచ్చాయండి. ఈ రూల్స్ ప్రకారం జిల్లా స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ లేదా మండల స్థాయిలో కూడా అధికారులని నియమించాల్సిన అవసరం ఉంది. మీరు మీ ప్రాంతంలో ఈ అధికారులు ఉన్నారేమో చూడండి. దాంతో పాటుగా మనకు ఎక్కడైనా లా కాలేజెస్ ఉంటే లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అని ఉంటాయి. మీరు న్యాయ సహాయం కోసం ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్లని సంప్రదించవచ్చు. ఇది కాకుండా జిల్లా స్థాయిలో ప్లస్ దాంతోపాటుగా నగరాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఉంది. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా చాలా సందర్భాల్లో దాని ఆఫీసు కోర్టు క్యాంపస్లోనే ఉంటుంది, కోర్టు ఆవరణలోనే ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి న్యాయ సహాయాన్ని పొందవచ్చు. అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ పిటిషన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా నాన్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ల వివక్ష చూపిస్తున్నారంటే నేషనల్ కమిషన్ ముందర కూడా మీరు పిటిషన్ని వేయవచ్చు. నేషనల్ కమిషన్ ఒకటే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ని కూడా మీరు ఈ సందర్భంలో అప్రోచ్ కావచ్చు. ఇవి లాకి సంబంధించిన అంశాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరొక ఫోన్ కాల్ అంటున్నారు. హలో 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 సార్, మీ పేరు చెప్పండి. సార్ ఎం మణిదీప్ సార్, హన్మకొండ. చెప్పండి.
సార్ ఇప్పుడు గిరిజన సంస్కృతికి సంబంధించి సార్ ఇప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం లాంటి జాతరలో గిరిజనేతరుల యొక్క ప్రమేయమే ఎక్కువ ఉండి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల ప్రమేయం లేకుండానే దాదాపు అక్కడ ఆ గిరిజనుల యొక్క అస్తిత్వం ప్రశ్నార్థకరంగా మారిపోతుంది సార్. అందులో ఏమన్నా ప్రభుత్వానికి మీరు సూచన చేయగలుగుతారా సార్? గణేష్ సార్, ఇది పూర్తిగా కూడా సాంస్కృతిక పరంగా ఉన్నటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అలాగే ఇంకో క్వశ్చన్ అది హలో 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 నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. మీ పేరు చెప్పండి సార్. నేను వెంకటరెడ్డి అనంకొండనండి సార్. చెప్పండి. డాక్టర్ వెంకటరెడ్డి సార్. సార్ ఒక చిన్న సూచన సార్. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గిరిజన సమస్యనే కదా సార్, మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రభుత్వానికి? మీరు ఇచ్చే సలహా సార్. ఓకే, థ్యాంక్ యూ. గణేష్ సార్ మీరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు మొదటి ప్రశ్న ఈ సమ్మక్క సారక్క జాతర గురించి అడిగారు. అది పూర్తిగా సంస్కృతికి సంబంధించినటువంటి విషయము. కాకపోతే ఇప్పటికీ కూడా ఆ జాతరలో ఒక ప్రత్యేక తెగకు సంబంధించినటువంటి సంస్కృతిని పరిరక్షించడం జరుగుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రకృతి అతీత శక్తుల పట్ల, మానవాతీత శక్తుల పట్ల గిరిజనులకు కానీ గిరిజనేతరులకు కానీ ఒక విశ్వాసం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ విశ్వాసం వల్ల లక్షలాది ప్రజలు ఆ జాతరకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే నా దృష్టిలో వారి యొక్క సంస్కృతికి భంగం వాటిల్లే విధంగా అక్కడ ప్రవర్తిస్తున్నారని అనుకోవటం లేదు. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా గిరిజన సంస్కృతిని కాపాడేటటువంటి విధంగా గిరిజనులకు ప్రాధాన్యతనివ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది. ఇకపోతే రెండవ ప్రశ్న పోలవరం ప్రాజెక్టు. ఒకటి, పోలవరం ప్రాజెక్టు అనేటటువంటిది నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టాలనుకున్నప్పుడు రెండు అంశాలపైన ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలి. ఒకటి, సాధ్యమైనంత వరకు తక్కువ మంది నిర్వాసితులుగా మారే విధంగా ప్రాజెక్టును ప్లాన్ చేయడం అనేది అవసరం. అంటే దీన్ని మినిమైజింగ్ ద డిస్ప్లేస్మెంట్. రెండవది, అనివార్యంగా అంటే డిస్ప్లేస్మెంట్ అనేటటువంటిది అనివార్యమైనప్పుడు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్టాన్ని తూచా తప్పకుండా పటిష్టంగా పాటించాలి. అంటే తద్వారా భూమిని కోల్పోయినటువంటి వ్యక్తులకు మరో చోట భూమిని ఇవ్వడమో లేదా మార్కెట్ ధరలకు అనుగుణంగా నష్టపరిహారాన్ని చెల్లించడం, అదేవిధంగా పునరావాస సౌకర్యాలను పటిష్టంగా అమలు చేయడం అనేటువంటిది జరగాలి. అప్పుడు నిర్వాసితులుగా మారినటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా గిరిజనులకు న్యాయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు చర్చలో పాల్గొని భారతదేశంలో గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు, వారి అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాల గురించి, చట్టాల గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి తెలియజేసినటువంటి గణేష్ గారికి, లక్ష్మీదేవి గారికి ఇద్దరు కూడా ధన్యవాదాలు సార్.